అందరికీ నమస్కారం. ఈ జాతర పర్వదినం 17, 18, 19 అంగరంగ వైభవంగా జరిగినది. 18 ఎండు తిరణాల, 19 మైలు తిరణాల. ఆ అమ్మవారు వచ్చి కొలువు తీరింది. ఇక్కడ సదుపాయాలు ముమ్మరంగా మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు సకాలంలో జాతరకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగినది. వాటర్ అయితేనేమి, డ్రైనేజీ కానీ, రోడ్ సౌకర్యం కానీ, ఇక్కడ కీలైన సహకారం, ఇక్కడ ఈ ఆలయ చైర్మన్ అయిన నేను వెంకటేశ్వర నేను ఇక్కడ నిర్వహించడం జరిగింది. యువ గారి సహకారం కానీ, ఇక్కడ అధికారులు, పోలీసు వారు అయితేనేమి, ఇక్కడ వాలంటీర్స్ మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు అన్ని సకాలంలో ఇచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినారు. కాబట్టి ఇక్కడ బాగా అన్ని ఏ కొదవ లేకుండా ఈ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర జరిగిందని నేను సోడి వెంకటేశ్వర యాదవ్, ఆలయ చైర్మన్. ఇక్కడ ఈ జాతరకు గాను మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ గారి ఆధ్వర్యంలో ముందు జరగబోయే కార్యక్రమాలు అన్నగారి నోటి వెంటనే చెప్పడం జరిగినది. ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్, నీళ్ళ ట్యాంకరు, డ్రైనేజీ, రోడ్డు, సిమెంట్ రోడ్ల సదుపాయము, ఇక్కడ కడప రోడ్ల నుంచి మరిచెట్టు వరకు డబుల్ రోడ్డు సౌకర్యము, ఇక్కడ ఆర్చీలు, కడప రోడ్లు ఆర్చి, లక్కిరెడ్డిపల్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఆర్చి, ఇట్లా కొన్నూరు క్రాస్ మరిచెట్టు దగ్గర ఆర్చి, ఇక్కడ వచ్చేసి ఆలయం రాజగోపురము నిర్మిస్తామని ఈ రాబోయే రోజుల్లో మంత్రి గారు 400 కోట్లతో ఈ నిధులు అన్నీ పెట్టినారని ఆయన నోటి వెంటనే చెప్పినారు. ఆయనకు ఎల్లవేళలో నాకు ఈ ఆలయ చైర్మన్గా నన్ను నియమించేందుకు ఈ ఎల్లవేళ నా కుటుంబము నేను ఆయన కృతజ్ఞతలు ఉంటానని నేను ఎప్పుడూ ఆయన మనస్ఫూర్తిగా పేరు వచ్చిన వ్యాపారస్తులకు, అందరికీ భక్తాదులకు, అందరికీ ఆలయ చైర్మన్గా నేను నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు గంగమ్మ జాతరను అందరికీ మనస్ఫూర్తిగా నమస్కారం. గంగమ్మ భక్తులందరికీ కృతజ్ఞతలు మరియు నమస్కారాలు. ఈ నెల 17, 18, ఈరోజు 19 తేదీలు 3 రోజులు అత్యంత వైభవంగా ఈ గంగమ్మ జాతర జరిగిందని చెప్పవచ్చు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా ఈ జోను మరియు కర్ణాటక, తమిళనాడు భక్తులు, మరియు తెలంగాణకు సంబంధించి కొన్ని జిల్లాల భక్తులు ఈ గంగమ్మ జాతర ఉత్సవానికి హాజరయ్యారు. దాదాపు అంచనా చూసుకుంటే 4.5 నుంచి 5 లక్షల వరకు హాజరైనట్టు మా అంచనా. 3 రోజులు కూడా క్యూ లైన్లో కిక్కెరిసిపోయి ఉన్నాయి. ఇప్పటి వరకు కూడా సాయంత్రం 7 అవుతా ఉన్నది. ఇప్పటి వరకు కూడా లైన్లో కొనసాగుతూ ఉన్నాయి. ఈ అధికారులు అయితేనేమి, ఈవో గారు శ్రీనివాసులు గారు అయితేనేమి, చైర్మన్ గారు వెంకటేశ్వర యాదవ్ గారు కానివి, మా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు, లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు, మరియు లక్కిరెడ్డిపల్లి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు యనమల మనోహర్ ఆదేశంతో, ఆలోచనతో పూర్తి స్థాయిలో పకడ్బందీగా ప్రణాళికబద్ధంగా క్యూ లైన్లు మరియు భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా క్యూ లైన్లు మరియు అన్ని వసతులు ఏర్పరచడం వల్ల ఈ గంగమ్మ జాతర విజయవంతమని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రజలు, వ్యాపారస్తులు, భక్తులు ఓపికగా క్యూ లైన్లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఓపికగా గంగమ్మ తల్లిని దర్శించుకోవాలనేటువంటి కోరికతో వేచి ఉన్నందుకు భక్తులకు ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అంతేకాకుండా ఈ సంవత్సరంలో
టోల్ గేట్ ఫీజు పూర్తిగా మంత్రివర్యులు మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు చెల్లించడం వల్ల వ్యాపారస్తులు కూడా చాలా లాభాల బాటలో ఉన్నారని చెప్పి మాకు ఇప్పటికి సమాచారము రావడం జరిగింది. అంతేకాకుండా అంగళ్ళలో రోడ్లు కూడా అత్యంత అనుకూలంగా రోడ్లు కూడా తయారు చేయడం, ఎద్దుల బండి పోటీలు అయితేనేమి, సాంస్కృతిక కార్యక్రమాలు అయితేనేమి, బాణాసంచ పేలుళ్ళు అయితేనేమి, మంత్రివర్యుల తమ్ముడు మండిపల్లి లక్ష్మీప్రసాద్ రెడ్డి గారు దగ్గర ఉండి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈరోజు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అన్ని రకాల ప్రజాప్రతినిధులు అయితేనేమి, అన్ని జిల్లా స్థాయి అధికారులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఈ జాతర ఉత్సవంలో పాల్గొని వాళ్ళ సలహాలు సూచనలతో విజయవంతమైన చెప్పవచ్చు. ఈ రోజు ఈ 3 రోజులు కూడా మన భక్తులు క్రీడల్లో గమనించినట్టయితే మహిళలు అత్యధిక శాతము గంగమ్మ జాతరకు ఇచ్చేశారు. దాదాపు 70% ఈ మహిళలు గంగమ్మ జాతరకు రావడం జరిగింది. దీని ఉద్దేశం ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి శ్రీశక్తి పథకం ద్వారా ఉచిత బస్సులు ఏర్పాటు చేయడం, ఈ జాతరకు ప్రత్యేకంగా వాళ్ళకు ఎలాంటి టికెట్లు లేకుండా వాళ్ళకు ఏర్పాటు చేయడం వల్ల మంత్రివర్యులు అదనపు బస్సులు కడప పులివెందుల రాయచోటికి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం వల్ల ఈ భక్తుల సంఖ్య, మహిళా భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగిందని మేము భావిస్తా ఉన్నాం. దాదాపు నాకు తెలిసినటువంటి 40 సంవత్సరాల వరకు మా తండ్రి గారు అర్చకుడిగా ఆదిమూలం చిన్నప్పుడు ఆయన సహాయకారిగా నేను ఉంటాను. ఈ 40 సంవత్సరాల్లో ఈ సంవత్సరం అత్యంత వైభవంగా ఎక్కువ జనాభా భక్తులు వచ్చినటువంటి 2026 సంవత్సరం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, చిన్న సంఘటనలు జరగకుండా ఈ కార్యక్రమం విజయవంతం చేసినటువంటి అధికారులకు మరియు మంత్రివర్గ కుటుంబ సభ్యులకు, మదన్ మోహన్ కుటుంబ సభ్యులకు మా అర్చకుల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. నా పేరు ఆదిమూలం రామచంద్ర. మా తండ్రి గారు ఆదిమూలం చిన్నప్ప ప్రధాన అర్చకుడిగా పనిచేస్తా ఉన్నాడు. ఆయన సహాయకారిగా వాళ్ళ కుమారులు మేము పనిచేస్తా ఉన్నాము జాతర సందర్భంగా. అత్యధిక సంఖ్యలో పాల్గొని ఎన్నడూ లేని విధంగా ఈ 2 రోజులు అంగరంగ వైభవంగా గంగమ్మ జాతరకు ఇచ్చేసి జనంతా పిక్కరిసిపోయిన గంగమ్మ గుడి ఆదిమూలం చంద్రశేఖర్ ప్రధాన అర్చకులను ఆదిమూలం చిన్నప్ప గుణవల్లి ఆదిమూలం చంద్రశేఖర్ మాట్లాడుతున్నాను. ఇక్కడ పూజా కార్యక్రమాలలో ఈరోజు వచ్చి అమ్మవారికి మెరవడం జరుగుతుంది. పుస్తకాలు అంటే వరగొడతారు కదా, బిడ్డలు లేని వాళ్ళకు వరగొడడానికి మొక్క పనులు, చాందిని పనుల పరంగా చాందిని పనులు వెళ్తున్నారు అంటారు. వెళ్తున్న వాళ్ళు చాందిని పనులు కట్టి అంగరవాయిగా కుటుంబాలు కానీ ప్లస్ వచ్చి మెరవన్లు కానీ మొక్క పనులు కానీ వచ్చిన భక్తులు నెరవేర్చుకోవాలని అమ్మవారిని కోరుకుంటున్నారు. ప్లస్ వచ్చి కీలేళ్లలో చైర్మన్ సోది వెంకటేశ్వర గారు చైర్మన్ గారు ప్రత్యేక శ్రద్ధతో కీలేళ్లలో మజ్జిగ ప్యాకెట్లు, వాటర్ ప్యాకెట్లు మానవ తరఫున ప్లస్ వచ్చి చైర్మన్ హోదా తరఫున అలాగే ఇంకో ఆయన శ్రీనివాసం జగన్ సార్ గారు ప్రత్యేక శ్రద్ధతో జాతర ఏర్పాట్లు విజయవంతంగా చేసినందుకు ధన్యవాదాలు. అలాగే మన మంత్రివర్యులు రామప్రసాద్ రెడ్డి గారు మరియు సోదరుడు మంత్రిపల్లి లక్ష్మీప్రసాద్ గారు మరియు టీడీపీ మండల అధ్యక్షుడైన జనరల్ మోహన్ గారు శ్రద్ధతో జాతర అంగరంగ వైభవంగా విజయవంతం చేసినందుకు అందరికీ శతకోటి ప్రణామాలు చేసుకుంటున్నారు. ఆదిమూలం చంద్రశేఖర్. మేరకు లక్ష్మీప్రసాద్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మా మండల అధ్యక్షుడు ఆదేశాల మేరకు ఈసారి విఎఫ్ టికెట్ రద్దు చేయడం జరిగింది.